సంచలనం రేకెత్తించినటువంటి డెడ్ బాడీ పార్సిల్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. శ్రీధర్ వర్మ తిరుమాని వర్మ ఇంట్లో ఇంకొక పెట్టె కూడా రెడీగా ఉంది. ఆ పెట్టెలో సుత్తి మన స్క్రూడ్రైవర్ వంటి ఆయుధాలు కూడా ఉన్నాయని కూడా ఆ పెట్టె చూసినటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. యువకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక పెట్టె ఎండగంటలో దొరికింది, ఇంకో పెట్టె ఇక్కడ ఉందా గాంధీనగర్లో? పెట్టె ఇక్కడ ఉంది, ఇట్లా ఉంది, ఖాళీ పెట్టి ఉంది, కవర్లో పెట్టి ఉంది, ఖాళీ పెట్టి. ఏం చేశారు ఆ పెట్టి పోలీసులు పట్టరమంటే ఎదరదాకా పట్టుకెళ్ళి బండి పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంది, పోలీసులు అట్టుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే మీరు చెప్పేది ఎండగంటలో పెట్టి గురించి కాదు, మృతదేహం ఉన్నది కాదు, ఇక్కడ ఖాళీ పెట్టి ఎంటీ పెట్టి ఇక్కడ ఉంది ఇంకోటి, దాంట్లో కవర్లో అవి ఉన్నాయి, అదే సైజ్ చెక్ పెట్టి. మళ్ళీ అంటే ఇంకొకరిని ఎవరైనా ప్రణాళిక ఉండి ఉంటుంది అంటారా? ఇప్పుడు ఇది తెలియకపోతే ఇంకొన్ని చేసేద్దరు మళ్ళీ. అతను మట్టికి ఇంకో బాడీ గురించి చూస్తున్నారు. ఇంకా లేకపోతే ఏంటి ఇప్పుడు ఈ రెండో పెట్టే నిజంగానే ఉందా? మనోడు చూస్తామంటే కుర్రడు పట్టుకెళ్ళి ఎస్ఐ గారికి అప్పచెప్పడం కూడా చూసి రెండు పెట్టెలు, ఒక పెట్టే పర్లైన్ చంపేసి ఎండగండి పంపించాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో పెట్టె ఎందుకు పెట్టుకున్నాడు అంటారు? అదే అర్థం అవుతుందండి. అది మళ్ళీ ఇంకొన్ని ఏమన్నా చంపేసి పార్సల్కి పంపడానికి సైకో వేరే వాడికి ఎవరికి కెచ్చేసి ఉంటాడు. మళ్ళీ ఆడు సైకో లాంటి అన్నాడు. ఆయన మాకు ఇది ఏమి ముక్కు మొహం తెలియని తీసేసాడంటే ఆడు బతకడానికి వీలు లేదండి, ఈ ఊళ్ళోకి రావడానికి కూడా వీలు లేదండి. ఉర్లాగేలండి ఎవడైనా సరే ఉర్లాగేయడం. ఇప్పుడు మనిషి ఏదో పని చేసుకుంటాడండి, ఎవడన్నా పని చేసుకుంటూ 100 రూపాయలు తాగడం, ఒక అన్నం మీద తినడం, పని చేసుకుంటా తీసుకెళ్లి మనిషిని చంపేయటం ఏంటండి? 3 రోజులు పని చూసావు నువ్వు? ఆ పెట్టి చూసావు నువ్వు? పెట్టి చూసానండి. నైట్ 9 అలా వచ్చానండి ఇంటికి. తర్వాత సైదాంకన్ గారు కేకైతే ఇద్దరు అట్టుకెళ్ళి డాంకడ పోలీసులు గట్ట అప్పచెప్పి వచ్చాను. పెట్లు అయితే 4 కవర్లు గట్ట ఉన్నాయండి, అంతేనండి. అంటే ఇప్పుడు మృతదేహం ఆ టీవీలో చూసుకుంటావు నువ్వు, ఆ చెక్క పెట్టి సేమ్ అలాగే ఉందా? సేమ్ చెక్క పెట్టండి, సేమ్ కవర్లు అండి, అంతేనండి. అంటే 2 పెట్లు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఒక పెట్లో ఆల్రెడీ అత్యంత కిరాతకంగా పర్లయ మృతదేహాన్ని పెట్టాడు, సో ఇంకో ఖాళీ పెట్టి అతని ఇంట్లో ఉంది. సేమ్ పెట్టాను, సేమ్ అంతేనండి, కవర్లు గట్ట అటువంటి పెట్టి ఇంట్లో ఉంటే అటుకెళ్ళి అప్పచెప్పాను. ఓకే, ఇప్పుడు కొత్త నిజాలు మనకు తెలుస్తున్నాయి. ఒక పెట్టి కాదు, 2 పెట్టెల్ని ఆ సిద్ధార్థ వర్మ, తిరుమాని వర్మ లేదా సుధీర్ వర్మ అతను రెడీ చేశాడు. ఒక పెట్టెలో అత్యంత కిరాతకంగా పర్లయ మృతదేహాన్ని పెడితే ఇంకొక పెట్టె ఎవరి గురించి ఉంచాడు? పోలీసులు ఎందుకని ఈ నిజాన్ని దాచిపెట్టారు అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అతను ఎంత కిరాతకంగా వ్యవహరించాడు అనేది పర్లయ బంధువులు ఉన్నారు, వారు కూడా కఠినంగా అతన్ని శిక్షించాలని కోరుతున్నారు. వాళ్ళ అన్న కొడుకున్నాడు, బాబాయ్ అవుతాడండి పర్లయ మీకు. ఏంటి ఇంకో పెట్టె మీరు చూసారు అసలు? దాన్ని దేనికి రెడీ చేశారు? ఇంకోటి చంపేత పెట్టండి, ఎవరో కుదురుతాడని చంపేసి ఇంకోటి కూడా దాని పంపదాక పార్సల్ ఈ బాడీ ఎవరికి వెళ్ళిందని తెలియకపోతే ఇంకో బాడీని కూడా చేతాకి పెట్టుకున్నాడు, పెట్టాడు. అంటే నేను మాకు వాడిని ఎన్కౌంటర్ చేసేయాలండి, లేదు మా ముందు ఊరు తీసేయాలి, మాకు మేము కోరుకున్నది అదే అండి, మా ఊరంతా కూడా కోరుకున్నది అదే అండి. మా ఇంట్లో నైట్ పూట ఎవరు బయట ఊరంతా నిద్రడతలేదు, నైట్ భయం వేస్తుంది. బయట 6 అయితే బయటికి రావట్లేదు ఇంట్లోంచి. అంత ఈ రోజు ఇలా జరిగిందంటే అసలు చిన్న గ్రామంలో జరిగిందంటే అలా బయటికి రాలేకపోతున్నాం. చాలా భయంకరంగా ఉందన్నదండి. ఈ చిన్న గ్రామంలో ఇలా జరిగిందంటే అసలు మాకే ఊహించుకోవడానికి ఇదిలా ఉందండి. నలుగురు మధ్య తిరిగేవాడు, పర్లే గట్ల మీద అందరు కనబడుతూ ఉండడు. ఏదైనా పని ఎవరింట్లో పని వచ్చిందంటే పర్లైన పిలవండి, ఈ గడ్డి తీయడానికన్నా లేకపోతే ఏదైనా రాయి మోయడానికి. అలాంటి మనిషిని అసలు అలా ఎత్తుకెళ్ళి అంత ఘోరంగా అసలు ఎందుకు చంపాడు అనుకుంటున్నారు? కారణం ఏమన్నా అసలు ఏమన్నా? ఇప్పుడు ఆడికి అయితే సుధీర్ వర్మకు సంబంధం లేదండి. ఓన్లీ నువ్వు కూలి పనికి ఏకైతే నీకు కూడా వచ్చేద్దండి, 100 200 తాగేస్తాం, ఎక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర ముద్దాన్ని తీసుకుని తిని పడుకుంటాడండి. ఆడికైతే ఇబ్బంది. ఆడ మనిషికి బాడీ పెడతాకి బ్యాక్ మెయిల్ చేస్తాకి ఈయన వాడుకున్నాడండి మా వాడిని. మొత్తం మీద ఇప్పుడు మరొక కొత్త నిజం మనకి తెలిసిందనే చెప్పుకోవచ్చు. ఒక్క పెట్టి కాదు, ఈ తిరుమాని వర్మగా పిలువబడే సిద్ధార్థ్ సుధీర్ శ్రీధర్ వర్మ ఇంట్లో 2 పెట్టెలు ఉన్నాయి. ఒక పెట్టి అప్పటికే ఎండగండిలో పర్లయ మృతదేహాన్ని పెట్టి అత్యంత కిరాతకంగా అతను బిహేవ్ చేస్తే, రెండో పెట్టిని గ్రామస్తులు పెద్దలు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలో ఉన్నటువంటి రెండో పెట్టెలో కవర్లో కొన్ని వస్తువులు చుట్టూనే, వాటిని మరలా తీసుకువెళ్ళి కాళ్ళ పోలీసులకు అప్పచెప్పామన్నారు. సో ఇది ఇద్దరికి ప్లాన్ చేశాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో మేము నిద్రపోలేకపోతున్నాం, ప్రశాంతంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి పర్లయ బంధువులు అయితే చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పర్లయను చంపిన వారిని తప్పనిసరిగా ఉరితీయాలి, అతను అసలు ఈ గ్రామంలో రాకుండా చూడాలంటూ కూడా రిక్వెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, కాళ్ళమండలోను, గాంధీనగర్ నుండి.